హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లేకమ్మ ముచ్చట్లు. ఎలా ఉన్నారు అందరూ? మొదటిసారి కనుక మన ఛానల్ని కనుక చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. కొందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకన్నా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రైడే మార్నింగ్ అండి. మొత్తం ఇల్లంతా ఊడ్చుకొని ఇల్లంతా మాప్ వేసుకున్నానండి. అంతా క్లీన్ చేసుకున్నాను ఎర్లీ మార్నింగ్. ఆ తర్వాత ఇక్కడైతే చలి స్టార్ట్ అయిపోయిందండి. ఎర్లీ మార్నింగ్ వాటర్ అయితే చాలా చాలా కూల్గా ఉంటున్నాయి. అందుకని పాప కోసం వేడి నీళ్ళు పెట్టేశాను. ఇంకా తర్వాత క్లీన్ అయిపోయిన తర్వాత ఇవాళ దోశ వేస్తున్నానండి పాపకి. తనైతే ఉల్లి దోశ కావాలని అడిగింది. ఫస్ట్ తనకే ఎర్లీ మార్నింగ్ కాబట్టి తనకి వేసి తను రెడీ చేసి పంపించిన తర్వాత మిగిలిన పనులు చూసుకుంటానండి. సో దోశ వేస్తున్నాను. ఇవాళ అయితే దోశలోకి అల్లం చట్నీ అనండి. ఇంకా ఇవాళ చట్నీ ఏం చేయలేదు. ఇవాళ వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అలాగే పాలు కూడా పెట్టానండి. మొన్న రిలయన్స్ మార్ట్లో కెలాక్స్ తీసుకొచ్చాను కండి. సో ఎర్లీ మార్నింగ్ టిఫిన్ తినాలంటే తనకి ఇబ్బందిగా ఉంటుందంట, తినలేకపోతుందంట. సో కెలాక్స్ తాగేసి వెళ్ళిపోతానండి. సరే అని చెప్పి పాలు కెలాక్స్ ఇచ్చేసానండి. రెడీ అయిపోయింది. జెండ వేసేసాను. చూసారా పక్షులు, పిచ్చుకలు ఎన్ని ఉన్నాయో. ఇంకా పాపని స్కూల్కి వ్యాన్కి ఎక్కించడానికి నేనే వెళ్తున్నానండి. ఇవాళ వాళ్ళ డాడీ అయితే ఆఫీస్కి వెళ్ళారు. సో అందుకని నేనే వెళ్ళాను. అదిగోండి పాప స్కూల్ బస్ అయితే వచ్చేసింది. పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి. ఇంకా నేను ఇంటికి వచ్చేసి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఇవాళ శుక్రవారం కదండి, అందుకని దీపారాధన కుందులు, వెండి దీపారాధన కుందుల్లోనే శుక్రవారం దీపం పెట్టుకుంటానండి. వీటి రోజుల్లో ఇత్తడి వాటిల్లో పెట్టుకుంటాను. ఇంకా మాకు ఇక్కడ ఈ హౌస్లో పూజ గది అంటూ లేదండి. అలాగే ఏమీ అలమర కానీ గూడు కానీ ఏమీ లేవు. ఇక్కడ అయితే వీళ్ళు సపరేట్గా పూజ కోసం ఏమీ ప్రిఫర్ చేయరండి. చిన్ని మందిరాలు ఏవో బయట అమ్ముతారు. అందులో అయితే మనలాగా పెద్ద ఫొటోస్ పెట్టుకోవటానికి ఉండదండి. ఏదో ఒక ఫోటోను అలా చిన్నవే అమ్ముతున్నారు. సో అందుకని నేనైతే ఇట్లా అరేంజ్ చేసుకున్నాను. ఒక పీట వేసుకొని ఉన్నంతవరకు చిన్న విగ్రహాలు పట్టినంత వరకు పెట్టుకున్నానండి. ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయండి. అవన్నీ పైన పెట్టేశాను, పెట్టుకునే ప్లేస్ లేక. అట్లాగే పూజ అయిపోయిందండి. సాంబ్రాణి వేసుకున్నాను. శుక్రవారం అలా వేసుకుంటాను నేను. ఇదిగోండి ఇంకా నేనైతే టిఫిన్ చేసుకుంటున్నానండి. పాపకి మా వారికి దోశ అయితే వేసిచ్చాను. నాకైతే రాత్రి అన్నం ఉందండి. సో అందుకని నేను వేపుడన్నం చేసుకుంటున్నానండి. వేపుడన్నం అయితే నాకు చాలా ఇష్టం. మీలా ఎంతమంది చేసుకుంటారండి వేపుడన్నము, కారమన్నము? ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అట్లాగే చెక్క, లవంగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఒక 2 చెక్క, 2 లవంగాలు, అట్లాగే పప్పులు, పచ్చెనగపప్పు, శనక్కాయ పప్పులు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తగినంత ఉప్పు అట్లాగే కారం కూడా వేసుకొని వేయించేసుకోవటమేనండి. ఇది వేపుడన్నం చాలా బాగుంటుంది. ఇంకా రైస్ వేసుకొని కలిపేసుకోవటమేనండి. సింపుల్గా అయిపోతుంది. నేను రైస్ ఎప్పుడన్నా మిగిలితే నేనైతే ఇలా చేసుకుంటానండి. ఇవి కొంచెం పచ్చి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఈ టేస్టు. సో నేనైతే ఇలాగే చేసుకుంటాను. మా ఇంట్లో అయితే ఎవరు తినరండి వేపుడన్నము, నేనే తింటాను. ఇంకంతే అండి. ఇదిగోండి ఎమ్మీగా చాలా బాగుంది. ఆ తర్వాత ఇంకా మధ్యాహ్నం లంచ్ కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి. ఇవాళ అయితే వీడియో ఏం తీయలేదు. బెండకాయ పులుసు అట్లాగే రైసు పెరిగానండి. ఈవినింగు బయటకు వచ్చామండి చిన్న పని నుండి. చూసారా ఇవన్నీ గుర్తున్నాయా? పోలో బిళ్ళలు,
తర్వాత వీటిని మీరు ఏమనేవాళ్ళో తెలియదు కానీ మా చిన్నప్పుడు అయితే వీటిని ఎలిగొద్దులు అనేవాళ్ళం అండి. చిన్నపిల్లలు అప్పుడు తెలియక సోపు బిళ్ళల్ని ఇవిగోండి. పోలో బిళ్ళల్లో రకరకాలు, అలాగే నారింజ మిఠాయి, ఇంకా స్వీట్ షాప్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయండి. ఇవన్నీ పచ్చళ్ళు, అట్లాగే పొడులు ఏమి ఉండవు కానీ అండి, పచ్చళ్ళు అవి కూడా స్వీట్గా ఉంటాయండి. స్వీట్స్ ఇష్టపడే వాళ్ళకి ఇక్కడ గుజరాతీ స్నాక్స్ అయితే బాగా నచ్చుతాయండి. మామూలుగా గుంటూరు కారం తినే వాళ్ళకైతే ఇవి అస్సలు పనిచేయవండి. నాకైతే నోరు అసలు ఇదైపోయిందండి, చప్పబడిపోయింది ఈ స్వీట్ స్నాక్స్ తినలేక. ఇదిగోండి రకరకాల స్వీట్స్ ఉన్నాయి. మోదకాలు, చాక్లెట్ మోదకాలు అంటండి. అట్లాగే పేడ, దూద్ పేడ అంటారు కదండి, వాటిలో వెరైటీస్. ఇంకా బిస్కెట్స్, స్నాక్స్ చాలా ఉన్నాయండి. ఇదిగోండి ఎంత పెద్ద మోదకమో చూసారా. అట్లాగే ఏవో బర్ఫీలు, కాజు కట్లీలు చాలా ఉన్నాయండి. గుజరాతీ స్వీట్స్ చూపిద్దామని ఒక క్లిప్ అయితే తీసానండి. గులాబ్ జామును, ఇది కాజు షాహీ, గులాబ్ పాక్ ఏదోనంటే గులాబ్ పాక్ అంటండి. మొత్తం గులాబీ రేకులు వేసేసారు. ఈ స్వీట్ ఎప్పుడన్నా మీరు తిన్నారా, చూసారా? నేనైతే ఇదే చూస్తున్నాను, గులాబీ రేకులతో స్వీటు. ఇదిగోండి ఇవన్నీ స్నాక్ ఐటమ్సేనండి. దేనిలో అయినా సరే సోంపు కంపల్సరీ అండి. వాళ్ళు ఏమేస్తారో తెలియదు కానీ హాట్ కూడా స్వీట్గానే ఉంటుందండి. స్వీట్స్ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. కారం తినే వాళ్ళకైతే మాత్రం తప్పదు కొన్ని కష్టాలు. ఇక్కడ ఇవ్వండి రకరకాల బిస్కెట్స్, ఇవి ఒక రకమైన హాట్ అండి. అయితే కారం కావాలి అనుకుంటే మాత్రం మన ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాల్సిందే. ఇవ్వండి ఇవి మేతి పాపడ్ అంటండి. వీళ్ళు ఎక్కువ వెజిటేరియన్ అండి, ప్యూర్ వెజిటేరియన్స్. 90% ప్యూర్ వెజిటేరియన్సేనండి ఇక్కడ. ఆ తర్వాత బయటికి వచ్చామండి. ఇది జలారాం వడాపావ్ అని బాగా ఫేమస్ అండి ఇక్కడ. మనం అక్కడ ఆర్డర్ చేస్తే ఒక 20 మినిట్స్ అన్నా వెయిట్ చేయాలండి, 20 పైనే వెయిట్ చేయాలి. ఇదిగోండి నేనేమో వడాపావు, మా పాప ఏమో ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుంది. మా వారికి అయితే ఇలాంటివి ఇష్టం ఉండదని ఊరికే చిన్న బయటే తీసుకుంటారు. మసాలా వడాపావ్ అని ఆర్డర్ చేశానండి. స్పైసీనెస్ అయితే గుంటూరు కారాన్ని గుర్తు చేసిందండి. ఎన్ని రోజుల తర్వాత స్పైసీ తిన్నాను, అంత బాగుంది. ఇంకా తర్వాత మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ తీసుకున్నామండి రేపు శనివారానికి. ఇంకా అంతే అండి, ఇదేనండి వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వ్లాగ్తో మళ్ళీ కలుద్దామండి. బాయ్ బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.